తాను 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 తను. నమస్తే, వెల్కమ్ టు రైస్ అండ్ షైన్. నిన్నటి ఎపిసోడ్లో మనం చూసాం కదా, మద్రాస్ నుంచి కలకత్తాకి ప్రయాణమైన తరువాత కలకత్తాలో స్వామి వివేకానందకి ఆయన పుట్టిన ఊరు నుంచి ఎంత పెద్ద ఘన స్వాగతం లభించిందో. మరి కలకత్తా ప్రజలకి ఆయన ఎటువంటి ఉపదేశాలు అందించారు, అక్కడ ఆయన 2 ఉపన్యాసాలు చేశారు. ఆ ఉపన్యాసాల్లో ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటి, ఈరోజు స్వామీజీ బోధమయానంద గారు మనకి వివరిస్తారు. నమస్తే స్వామీజీ. స్వామీజీ, ఈరోజు మనం కలకత్తాలో ఆయన చేసిన ఉపన్యాసాల్లో మొదటి ఉపన్యాసం గురించి మాట్లాడుకోబోతున్నాం కదా. ఏమిటి దాని పేరు? అంటే స్వామీజీ ప్రతి ఉపన్యాసానికి ఒక్కొక్క పేరు ఇస్తూ వచ్చారు, టైటిల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే దాని టైటిల్. మెడ్రాస్లో ఆయన ఉపన్యాసం ప్రసంగించే ముందు వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని ఇలాంటి విషయాలు మాట్లాడితే మా ప్రజలకు బాగుంటుంది అని వాళ్ళ ఉద్దేశంతో చెప్పారు. అయితే కలకత్తాలో కొంచెం ప్రిపరేషన్తో స్వామీజీ ముందుకు వెళ్ళలేదు. అయితే అక్కడ ఉండిన ప్రజల ఒక మనోభావాలు, వాళ్ళలో ఉండే ఒక ఇన్స్పిరేషను, స్ఫూర్తి తెలుసుకొని ఇలాగ మాట్లాడితే ఉంటుందని ఆయన, బికాజ్ ఆయన ప్రొఫెషనల్స్, ఒక అద్భుతమైన వాగ్దాటితో వచ్చిన స్పీకర్ ఆయన. ప్రసంగం ఇచ్చేవారు ఎక్కడికి వెళ్ళినా కూడా. అమెరికాలో ఎక్కడ విశేషమైన టైటిల్స్ మనం ఎక్కడ చూడం. అవును, ఓన్లీ ఇండియాలోనే ప్రత్యేకంగా మనం ఆయన విషయాలు చూస్తాం. సో కలకత్తాలో కూడా ఫస్ట్ ఉపన్యాసం ఏ విషయం మీద ఆయన టైటిల్ అనేది లేదు, దాని తోలి పలుకులు. జస్ట్ ఎప్పుడైతే వాళ్ళు రిసెప్షన్లో రామకృష్ణ గురించి ఇది చెప్పారో, మాట టచ్ చేశారో, ఆయన హృదయంలో కూడా అది టచ్ అయింది. ఆయన ప్రియమైన గురువు, ఆయన ఆరాధ్య దేవత అయిన రామకృష్ణ గురించి మాట్లాడినప్పుడు ఆయన హృదయంలో టచ్ అయింది. ఆ మాటలు తీసుకొని ఆయన ప్రారంభిస్తారు. తర్వాత ఇంకొక మాట వాళ్ళందరూ అంటారు, నువ్వు మా సోదరుడివి, మా నగర యువకుడివి నువ్వు. అలాంటి మాటలు కూడా ప్రేమతో, ఒక బంధువు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చినట్లు వాళ్ళ ప్రశంసా పత్రలో వాళ్ళు చాలా ఇది ఇస్తారు, ఒత్తిడిస్తారు. రిసెప్షన్ కమిటీ చాలా, అప్పుడు నరేంద్రనాథ్ దేవ్, తర్వాత ఇంకా చాలా ఉన్నత స్థానంలో ఉండే, గవర్నమెంట్ స్థానంలో ఉండే వాళ్ళందరూ స్వామీజీ దగ్గరికి వచ్చేసారు. అప్పుడు స్వామీజీ ఆయన అంటారు, నేను ఒక పెద్ద సన్యాసిలాగా మళ్ళీ తిరిగి కలకత్తా నగరానికి రావట్లేదు, మీ సోదరుడిగా వస్తున్నాను. అదే మాట మీరు సర్టిఫికేట్లు నాకు ఇచ్చిన తోలి పత్రికలో అది మాట్లాడారు. ఈ సోదరి భావం నాకు చాలా ఇష్టం. నన్ను ఏదో పెద్ద స్థానంలో పెట్టి నేను గొప్పవాడిని, అమెరికాని జయించాను, ఇది చేశానని పొగడ్డాలని నాకు ఇష్టం లేదు. మీ మధ్యలో ఉండే నీ యువకుడిని, ఈ వీధుల్లో తిరిగిన నరేంద్రుడిని నేను అని వినయంతో, అహంభావం లేకుండా మళ్ళా స్వామీజీ ఆ పూర్వ గుర్తులని మా ప్రజల మీద పెడుతూ ఉంటారు. ఓకే. తర్వాత అంటారు ఆయన, ఈ మాటల్లో మీరు ఎప్పుడైతే నన్ను బ్రదర్ అని ఉద్దేశించి చెప్పారో అది సరైన బోధన, సరైన నాకు ఇంట్రొడక్షన్. అది నేను మీ లాంటి సోదరునే, మీ మధ్యలో ఆడుతూ పాడుతూ ఉండే వ్యక్తినే నేను. అమెరికాలో ఒక అవకాశం వచ్చింది, నేను వెళ్ళాను, అక్కడ వాళ్ళ సందేశం ఇచ్చాను, వాళ్ళు చాలా దాన్ని మెచ్చుకున్నారు, దాని భారతదేశం పట్ల వాళ్ళు గౌరవం చూపిస్తున్నారు. ఆ విధంగా స్వామీజీ అంటారు. ఆ ఉపన్యాసం బిగినింగ్లో ఆయన ఓడలో మళ్ళీ తిరిగి ఇండియాకు వస్తున్నప్పుడు ఒక పాశ్చాత్య ఒక భక్తుడు స్వామీజీని ప్రశ్నిస్తాడు, ఏమిటంటే, మీరు 4 సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు, ఆ భోగం, వాళ్ళ గొప్పతనం, వాళ్ళ వైభవం, వాళ్ళ లగ్జరీస్ అన్నీ మీరు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మిక దేశానికి తిరిగి వెళ్ళిపోతున్నారు, మీ పుట్టిన దేశానికి వెళుతున్నారు, మీ మాతృభూమికి వెళుతున్నారు. ఇప్పుడు మీ మనోభావం ఏముంటుంది, ఎలాగుంది మీకు, మీ యాటిట్యూడ్, మీ ఫీలింగ్ ఎలాగుంది అని ప్రశ్నించినప్పుడు, ఇండియా పట్ల ఆయన ఫీలింగ్ ఎలా ఉంది? బికాస్ గ్యాప్ ఉండింది కదా, 4 సంవత్సరాలు అక్కడ, 4 సంవత్సరాలు ఇక్కడ. అక్కడ ఉండే లైఫ్ స్టైల్ అంతా వేరేగా ఉండింది. అక్కడ విలాసాలు, అక్కడ మంచి భోజనాలు అన్నీ చూసుకొని లగ్జరీ సిచ్యువేషన్లో ఉన్నారు ఆయన. అప్పుడు స్వామీజీ చాలా మంచి మాట ప్రజల్లో, కలకత్తా ప్రజలకు ప్రసంగిస్తున్నారు. ఏమన్నారంటే, అమెరికాకు వెళ్లే ముందు భారతదేశం నాకు పుణ్యక్షేత్రం లాగా ఉండింది, సంపూర్ణ భారతదేశం. అయితే ఇప్పుడు అమెరికా నుంచి తిరిగి మన నగరానికి వచ్చినప్పుడు ప్రతి ఇంచులో ఉండే ఆ దుమ్ము, ఆ మట్టి, ఆ గాలి నాకు పవిత్రంగా ఉంది. ఆయన మాటల్లో చెప్పాలంటే, ఇండియా ఐ లవ్డ్ బిఫోర్ ఐ కేమ్ అవే, నౌ ద వెరీ డస్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బికమ్ హోలీ టు మీ, ద వెరీ ఎయిర్ ఈజ్ నౌ టు మీ హోలీ, ఇట్ ఈస్ నౌ ద హోలీ ల్యాండ్, ద ప్లేస్ ఆఫ్ పిల్గ్రిమేజ్, ద తీర్థ అని వాళ్ళు కలకత్తా ప్రజలకు చెప్తున్నారు. ప్రతి మట్టి రేణువు కూడా పవిత్రంగా కనిపిస్తుంది. మట్టి రేణువు, దానిలో గాలి, దాని నీళ్లు, దాని వాతావరణం అన్నీ నాకు పవిత్రమైంది. మాతృభూమి నాకు కంప్లీట్గా పవిత్రమైందని కలకత్తా ప్రజలు చెప్తున్నారు.
ఈ విధంగా ఆయన ప్రసంగం ప్రారంభమైంది. తర్వాత మెడ్రాస్లో కూడా ఆయన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఉపన్యాసంలో చెప్పింది ఏమిటంటే, మన శరీరంలో నాడి ఏమిటి, మన శరీరంలో ఒక సంగీతం ఏమిటి, మన ఆధ్యాత్మికత, మన ఊపిరి ఏమిటి, ఆధ్యాత్మికత, ధ్యానం, యోగా, ఇలాంటిది మన సంపద. ఈ సంపదతో ఈ ఒక మంచి విషయాలతో ప్రజలకి ఏమైనా బోధిస్తే స్వీకరిస్తారు ఇమీడియట్గా. కొత్తగా మీరు సామాజిక సంస్కారం గురించి, ఇంకేదైనా రిఫార్మేషన్స్, రెవల్యూషన్స్ గురించి మాట్లాడితే మన భారతదేశ ప్రజలు దాన్ని స్వీకరించడానికి టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ఆలోచించడం లేదు. ఆధ్యాత్మికతో మీరు ఏమైనా బోధించండి, వాళ్ళు ఇమ్మీడియట్గా ఏమీ సందేహం లేకుండా తీసుకుంటారు అని ప్రజలకి ఆయన సూచన ఇస్తున్నారు. ఎందుకు ఎలాగిస్తున్నారు? బికాజ్ నేను దాన్ని అర్థం చేసుకున్నాను, ఇంటింటికి వెళ్ళి నేను గుర్తించాను. అది మన భారత ఒక సంగీతం అనేది ఆధ్యాత్మికత. దాన్ని ఎప్పుడైతే వదిలారో వెంటనే మన భారతదేశం అనేది ఇంకా బలహీనమవుతుంది. దాన్ని బలపరచడానికి ప్రతి యువతి, ప్రతి నాగరికుడు ఆ ఆధ్యాత్మికతని అర్థం చేసుకోవాలి, ఉపనిషత్తులు చదవాలి, మళ్ళీ ఋషుల్లాగా వ్యక్తుల్ని తయారు చేయాలి అని ఆయన ప్రసంగంలో ముందుకు వెళుతూ ఉంటారు. ఎప్పుడైతే రామకృష్ణుల గురించి, ఆయన గురుదేవుల గురించి ఆయన వాళ్ళు ప్రశంసలు ఆయన చల్లారో వివేకానంద చాలా ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే గురువు అంటే అపారమైన ప్రేమ, అభిమానం. ఇంకా ఆయన గురువుకి ఏమైనా రామకృష్ణ దాసస్య దాసావయం అనేవారు వివేకానందుల వారు. ఎవరు మీరు అంటే పేరు కూడా చెప్పేవారు కాదు, రామకృష్ణ దాసస్య దాసావయం. కొన్నిసార్లు మెడ్రాసులో, కలకత్తాలో ఆయన చాలా ఎక్కువ పొగుడుతున్నప్పుడు ఆయన అనేవారు, మీరేంటి నన్ను పొగిడేది, నా గురువుని చూసుకుంటే కేవలం ఒక చూపుతోనే ఒక 1000 వివేకానందలు ఆయన కాళ్ళ మట్టితోనే సృష్టించే సామర్థ్యం ఉండింది నా గురువుకి. ఈ ఒక్క వివేకానందని, నరేంద్రుని చూసి మీరేమి ఆశ్చర్యపడిపోతున్నారు? నా గురువులు అంత శక్తి ఉండింది, అంత పెద్ద విశాల మనస్సు ఉండింది, నేను ఆయన పాదాల దగ్గర కూర్చునే భాగ్యం నాది అని కలకత్తా ప్రజలకు చెప్తున్నారు. తర్వాత కృష్ణుడు భగవద్గీతలో మనకు బోధించినట్లుగా మన యుగానికి, మన ప్రజలకి, మన దేశానికి, ఈ బ్రహ్మాండానికి ప్రతి సమయంలో ధర్మం క్షీణిస్తున్నప్పుడు, గ్లానిర్భవతి భారత, తగ్గుతూ ధర్మం తగ్గుతుంది, వాల్యూస్ తగ్గుతుంది అన్నప్పుడు మళ్ళీ ఆ అవతార పురుషుడు జన్మిస్తాడు, ఆ మేధావి జన్మిస్తాడు. ఆయన భుజస్కంధాల మీద ఆ ప్రజల ఒక బాధలు తీసుకొని నివారిస్తాడు. మంచి డాక్టర్ ఏ విధంగా క్యాన్సర్ పేషెంట్కో, ఒక రోగికో మందులు అందించి సరి అయిన ట్రీట్మెంట్ ఇస్తాడో, ఆ విధంగా మహాశక్తి ఒక రూపంలో వచ్చి, వ్యక్తి రూపంలో వచ్చి మనందరికీ అది సహాయం అవుతుంది. అలాంటి ఒక సమయం భారతదేశంలో ఉండింది. ఆ గురువు దగ్గర కూర్చున్న భాగ్యం నాది అని రామకృష్ణ గురించి కూడా ఆయన నోట్లో నుంచి వస్తుంది. అమెరికాలో ఈ రామకృష్ణ ఇది వచ్చినప్పుడు మనం అందరూ తెలుసుకోవాలి ఏమిటంటే, అమెరికాలో వేదాంతం గురించి, వేదాల గురించి, భగవద్గీత గురించి, యోగాల గురించి ప్రసంగించేవారు. కొంతమంది అమెరికన్స్ ఆయన్ని చూసి, మీ గురువు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇవన్నీ? గురువు ఉండిందని అక్కడ వాళ్ళకి ఇది ఉండింది, ఏమిటది సైన్ వచ్చింది, ఎక్కడో అక్కడ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. ఇలాంటి గురువు రామకృష్ణ దగ్గర నేర్చుకున్నారు ఇతను, మీ గురువు గారి గురించి చెప్పండి మాకు అని ప్రజలు అడిగితే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయేవారు. రామకృష్ణ అని మాట్లాడిన వెంటనే ఆయన ఎమోషనల్ అయిపోయేవారు. తల్లి గురించి మాట్లాడుతున్నట్లు అవుతుంది ఎవరికైనా. అంటే రామకృష్ణులకు సంపూర్ణ అంకితమైన నరేంద్రుడు. సో కొన్నిసార్లు అవాయిడ్ చేసేవారు గురువు గురించి మాట్లాడడానికి. అయితే 2-3 సార్లు ఒత్తిడి వచ్చింది, ప్రెషర్, ఇంకా మాట్లాడాలి, ఇదే మీ విషయం, ఇదే మీ సబ్జెక్ట్ మ్యాటర్ అన్నప్పుడు నా గురుదేవుడు, మై మాస్టర్ అని 2 ఉపన్యాసాలే మాత్రం ఇచ్చారు అమెరికాలో. 4 సంవత్సరాలు అక్కడ ఉండి సుమారు 30, 40, 50 ఉపన్యాసాలు ఇచ్చినా కూడా గురువు గురించి మాట్లాడింది కేవలం 2 సార్లే. ఒకటి న్యూయార్క్లో, ఒకటి లండన్లో. ఆ 2 కలిసి మై మాస్టర్, నా గురుదేవుడు అని అద్భుతమైన ఉపన్యాసం అది. 5 సంవత్సరాలు రామకృష్ణ దగ్గర ఏమేమి నేర్చుకున్నారో అవన్నీ, ఆ రామకృష్ణ వ్యక్తిత్వాన్ని ఆయన సొంత మాటల్లో చదవాలి పిల్లలు. వినడానికి ఇప్పుడు అవకాశం లేదు, అది చదివితే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ప్రపంచ ఇతిహాసం, ప్రపంచ చరిత్ర ఎలాగుండింది, ఏషియా ఖండం నుంచి మరొక శక్తి ఉద్భవించింది ఆ సమయంలో 19వ శతమానంలో అని వివేకానంద అమెరికా ప్రజలకు బోధిస్తున్నారు. అదే మాటలు మళ్ళా కలకత్తా ఉపన్యాసంలో కూడా అవకాశం వచ్చింది ఆ ప్రస్తావించడానికి. బికాజ్ వాళ్ళందరికీ తెలియాలి, రామకృష్ణ సమయంలో 1886 రామకృష్ణ వెళ్ళిపోయారు. వివేకానంద మళ్ళీ 1897 మార్చిలోనే కలకత్తాకి తిరిగి వచ్చారు. ఇన్ని సంవత్సరాలు అమెరికాలో ఏం చేశారు, ఇన్ని చేశారు. మధ్యలో కూడా బ్రహ్మ సమాజం, తర్వాత వేరే సమాజాలు కూడా సృష్టి అయ్యాయి. ఫ్రీడమ్ మూమెంట్ కూడా అక్కడక్కడ కొంచెం ప్రభావం స్టార్ట్ అవుతుంది, బలం అవుతుంది, అది ఫ్లో అవుతుంది. అప్పుడు రామకృష్ణ గురించి వివేకానంద ప్రసంగిస్తారు. ఈ విధంగా ఆయన ఉపన్యాసంలో ఆధ్యాత్మికత గురించి,
దేశ వెన్నెముక గురించి, వాళ్ళ బాధ్యతల గురించి కూడా యువకులకి బోధిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ప్రజలందరూ 80% మద్రాసులో ఉన్నట్లేనే యువకులు కూడా ఆ సమయంలో ఉండేవారు. ఓకే, అయితే మిగతా మద్రాసు ఉపన్యాసాల్లాగా ఇక్కడ చేసిన ఉపన్యాసాలకి ఒక లక్ష్యం ఏమీ లేదు. జనరల్గా ఆయన అమెరికాలో ఉన్న అనుభవాలన్నీ కూడా కలకత్తా సోదరిమణులతో పంచుకొని ఇంకా ప్లాన్ ఉండింది, ఇంకొక పెద్ద ఉపన్యాసం ఆయనకి అరేంజ్మెంట్ అవుతుందని తెలుసు. దానికోసం టైం కాచుకొని ఉన్నారు ఆయన. ఇది కేవలం ఒక ఇంట్రొడక్షన్, తోలి పలుకుల్లాగా, ట్రైలర్ లాగా. ఇంకా పెద్దది వస్తుంది జాగ్రత్త అని చెప్పడానికి ఇది కొంచెం సూచనలు ఇచ్చారు ఈ ఉపన్యాసంలో. రైట్ స్వామీజీ, మరి మనం ఒక షార్ట్ బ్రేక్ వెళ్దాం. బ్రేక్ తర్వాత స్టూడెంట్స్ సందేహాలని నివృత్తి చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు రైస్ అండ్ షైన్. స్వామీజీ, మరి విద్యార్థులంతా కూడా వాళ్ళ సందేహాలతో సిద్ధంగా ఉన్నారు మీ సమాధానాల కోసం. మరి ప్రారంభిద్దామా? శుభోదయం స్వామీజీ, నా పేరు రాహుల్. విద్యార్థి దశలోనే నాయకత్వపు లక్షణాలు ఉండాలంటారు కదా, సో ఆ నాయకత్వపు లక్షణాలు ఒకరికి రావాలంటే ఏం చేయాలి? విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు రావాలంటే ముందుగా ఇంట్రొడక్షన్ చెప్పాలంటే మీరందరూ వివేకానంద కాలేజ్ డేస్లో ఏ విధంగా నాయకత్వ లక్షణాలు ఆయన మేనిఫెస్ట్ చేశారో మీరు చదవాలి. ముఖ్యంగా ఆయన జీవిత బయోగ్రఫీలో డీటెయిల్డ్ బయోగ్రఫీ అని ఉంది. దాంట్లో 2 చాప్టర్ చాలా ముఖ్యమైనది. 1 కాలేజ్ డేస్ ఆఫ్ నరేంద్ర, వివేకానంద కాలేజ్ డేస్. BA ఫస్ట్ ఇయర్, BA సెకండ్ ఇయర్, BA థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. తర్వాత లా కూడా అదే టైంకి ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు, లా కూడా అప్లై చేస్తున్నారు లాయర్ అవ్వాలని. బికాస్ తండ్రి విశ్వనాథ్ దత్త పెద్ద లాయర్ కలకత్తాలో, అదే వంశంలో పుట్టిన ఆయన మళ్ళీ లెగసీలు ఫాలో చేయడానికి ప్రయత్నిస్తున్నాడు నరేంద్ర. ఆ టైంలో ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ మేనిఫెస్ట్ చేశాడు ప్రతి యువకుడు. రామకృష్ణులు చెప్తుంటారు, అంటే వివేకానంద గురువు ఏమంటారు, నరేంద్రుడు ఒక ఓపెన్ స్వోర్డ్ లాగా, కవర్ చేసిన స్వోర్డ్ కాదు, ఖడ్గం, షార్ప్ ఖడ్గం, ప్రతి మనిషిలో ఉండే అజ్ఞానాన్ని ఖండించే ఒక ఖడ్గం అది. ఆ సమయంలో కలకత్తాలో మహానాయకుడు ఉండేవాడు, కేశబ్ చంద్రసేన్. ఈ కేశబ్ చంద్రసేన్ ఆ సమయంలో బ్రాహ్మ సమాజ్ లీడర్. ఆయన కేశబ్ చంద్రసేన్ ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్ గారి శిష్యుడు. ఆయన ప్రసంగాలు విని కలకత్తా యువకులందరూ ముగ్ధులైపోయి బ్రహ్మ సమాజ్ సదస్సులు అయిపోయేవారు. బ్రహ్మ సమాజ్ వాజ్ వన్ ఆఫ్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ఫ్రీడమ్ మూమెంట్ ఆ టైంలో. తర్వాత ఆర్య సమాజ్ వచ్చింది నార్త్ ఇండియాలో, దయానంద సరస్వతి వీళ్ళందరూ. ఆ సమయంలో రామకృష్ణులు అంటారు, ఈ కేశబ్ చంద్రసేన్ ఒక పెద్ద సరోవరం లాగా ఉంటే నా నరేంద్రుడు పెద్ద సముద్రం లాంటి విశాలమైన లక్షణాలు ఉండే వ్యక్తి అని. నరేంద్రుడికి కొంచెం ఇష్టపడేది కాదు, అందరి ముందు ఒక కాలేజ్ యువకుడిని పెద్ద ప్రొఫెసర్తో కంపేర్ చేస్తున్నాను నా గురువు గారని. బట్ రామకృష్ణులు అన్నారు, దాంట్లో ఏ విధమైన నీకు డౌట్ వద్దు, నేను ఏం చెప్తున్నానో ఫ్యూచర్లో నీకు తెలుస్తుంది అని. సో ఇలాంటి ఒక యంగ్ కాలేజ్ స్టూడెంట్ హోల్ వరల్డ్ని ఎలా కాంకర్ చేశాడు. ఫస్ట్ ఆయన విషయాలే మనం తెలుసుకోవాలంటే వివేకానంద ఎవ్రీ లీడర్, ప్రతి నాయకుడు కాలేజ్లో కానీ, స్కూల్లో కానీ, ఆఫీస్లో కానీ, ఏదైనా టీమ్ గేమ్లో కానీ, ప్రతి లీడర్ ఫస్ట్ హీ హాస్ టు బి ఎ ఫాలోవర్. ముందు ఆచరణలో పెట్టు, ఎవరైనా అతని వెనకాల వెళ్ళు, అతని దగ్గర నేర్చుకో. బీ ఏ ఫాలోవర్ బిఫోర్ యూ బికమ్ ఏ లీడర్. ఆ ఫాలోయింగ్ చేస్తూ ఉంటే అప్పుడు నీకు ట్రబుల్స్ ఏమిటి, దాంట్లో సమస్యలు ఏమిటి, దాంట్లో ఉండే పిట్ఫాల్స్ ఏమిటి నీకు తెలుస్తుంది. ముందే లీడర్ అయిపోతే నువ్వు తర్వాత నీ రెస్పాన్సిబిలిటీస్ ఎవరి మీద పెడతావు? నువ్వు ఫస్ట్ నేర్చుకో. ఎవరి దగ్గర ముందుకు వెళ్ళి వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ అడిగి వాళ్ళతో పాటు కాసేపు పని చేసి బీ ఏ ఫాలోవర్ బిఫోర్ యూ బికమ్ ఏ లీడర్. అది ఫస్ట్ పాయింట్. రెండో ముఖ్యమైన పాయింట్ లీడర్షిప్కి ప్యూరిటీ ఆఫ్ క్యారెక్టర్. వివేకానంద ఎలా సక్సెస్ అయ్యారు? ఆయన ఎవరో అడిగారు వివేకానందని, మీరు ఇంత తక్కువ సమయంలో ఎలాగ లీడర్షిప్ మీరు పొందారు, ఎలాగ లీడర్షిప్ని ప్రూవ్ చేశారు, ఇంత వండర్ఫుల్ ఆర్గనైజింగ్ కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు స్వామీజీ అంటారు, నేను ఫస్ట్ నా పర్సనాలిటీ, ఫిజికల్ పర్సనాలిటీ, నా మెంటల్ పర్సనాలిటీ, నా శరీరం ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి, ఎంత వ్యాయామం చేశాను. లీడర్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజికల్గాను స్ట్రాంగ్గా ఉండాలి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఉండేది కాబట్టి మనసులో నువ్వేమైనా చేస్తావా? లేదు. మెంటల్ పర్సనాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మైండ్లో కావాల్సింది ఏమిటి? కాన్సన్ట్రేషన్ లీడర్కి. తర్వాత డిస్క్రిమినేషన్, విచక్షణ, ఏది మంచి ఏది చెడు, ఏ డైరెక్షన్లో నా టీంని తీసుకువెళితే ఆ సిచ్యువేషన్లో ఇది అవుతుంది, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి.
మూడోది కమిట్మెంట్, కంప్లీట్ సాక్రిఫైస్ చేసేయాలి, నీ స్వార్థం త్యాగం చేయాలి. అందుకే వివేకానంద ఒక చోట ఒక లీడర్కి ముఖ్యంగా చెప్తారు, గురు గోవింద్ సింగ్ వాక్యాన్ని ఉపయోగిస్తారు ఆయన. ఏమిటది? జో సర్దార్ హై ఓ సిర్దార్ హై. ఎవరు సర్దార్ లీడర్ అంటే అతని శిరస్సుని త్యాగం చేసే ఒక సామర్థ్యం ఉండాలి. హీ షుడ్ సాక్రిఫైస్ హిజ్ హెడ్ ఆల్సో. అంటే సెల్ఫిష్నెస్, హెడ్ అంటే గొంతు కోసుకోవడం కాదు, అర్థమైందా? సెల్ఫిష్నెస్ని, మనసులో బుద్ధిలో ఉండే ఆ ఈగోని సాక్రిఫైస్ చేయాలి. ఫస్ట్ ఈ షుడ్ బి ఏ టీమ్ మ్యాన్. ఆ స్వార్థాన్ని త్యజించాలి. నేను వెనకాల వెళ్తాను మీరు ముందుకు వెళ్ళండి అంటే లీడర్షిప్ కాదు. ఇట్ ఈస్ ఏ బాస్. దీని ఆరోగెన్స్ క్రియేట్ అవుతుంది. అందుకే లీడర్షిప్ క్వాలిటీస్లో వివేకానందనే ఒక యూరోపియన్ సిపాయికి, నేవీ ఆఫీసర్కి ప్రశ్నిస్తారు. ఆ నేవీ ఆఫీసర్ 1857లో ఇండియాలో, భారతదేశంలో ఉండేవాడు. 1857లో ఏమైంది? ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. రాణి ఆఫ్ ఝాన్సీ, టాంటియా టోపే వాళ్ళందరూ విజృంభించారు బ్రిటిష్ని జయించాలి అని. ఎందుకు అది సక్సెస్ అవ్వలేదు? లీడర్షిప్ లేదు. ఈ స్వామీజీ అడుగుతారు, అంతమంది లీడర్స్, సోకాల్డ్ లీడర్స్ ఉన్నారు, ఎందుకు వాళ్ళు జయించలేదు అన్నప్పటికీ ఆ నేవీ ఆఫీసర్ అంటారు, మీ ప్రజల్లో ప్రాబ్లం ఏమిటంటే ఆ లీడర్ వెనకాల నుంచొని ముందుకు సైనికులు పంపిస్తున్నాడు. అయితే బ్రిటిష్ వాళ్ళ పాలసీ ఏమిటి? లీడర్ విల్ టేక్ ద ఫస్ట్ బుల్లెట్. అతను ఫోర్ హెడ్ మీద అతను బుల్లెట్ తీసుకోవాలి, ఛాతి మీద ఫస్ట్ బుల్లెట్ తీసుకోవాలి, ఆ సాహసం చూపించాలి. ఇది అనదర్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. సర్దార్, సిర్దార్. నీ స్వార్థాన్ని త్యాగం చేసి ముందుకు వెళ్ళు. యూ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్స్. ఫాలోవర్ అవ్వాలి ముందు. దెన్ నీ ప్యూరిటీ ఆఫ్ క్యారెక్టర్. జస్ట్ నువ్వు ఏదో చదువుకున్నావు, ఓట్లో నీకు లీడర్షిప్ దొరికింది, ఏదో క్యాంపస్ ప్లేస్మెంట్ నీకు లీడర్షిప్ దొరికింది, అలా కాదు. అది ఓన్లీ స్టేటస్. బట్ రియలీ ఆర్ యూ ప్యూర్? నీ పవిత్రమైన భావాలతో నువ్వు లీడర్ అవుతున్నావా? సో మెయింటైన్ దట్ ప్యూరిటీ. అందుకే స్వామీజీ ఒక సక్సెస్ ఫార్ములా ఏమిటి? హ్యావ్ దట్ ప్యూరిటీ ఇన్ మైండ్. పవిత్రమైన ఆలోచనలు. 14 సంవత్సరాలు యంగ్ నరేంద్ర, కాలేజ్ స్టూడెంట్, ఏ విధమైన నెగటివ్ థాట్స్, ఏ విధమైన చెడ్డ ఆలోచనలు మనసు రాకుండా ప్రొటెక్ట్ చేసుకున్నాడు. దట్ వాజ్ హిస్ పవర్. ఆ లీడర్షిప్ అలా ముందుకు వెళ్ళింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ, సింహంలాగా ఉండాలి. ప్రతి లీడర్ గొర్రెలాగా ఉండకూడదు. ఆ సింహం అంటే ఇట్ ఈస్ అ కింగ్. సింహం చెప్పిన వెంటనే పేరేంటి? మనకు ఒక స్ట్రెంగ్త్, ఒక కరేజ్. వివేకానంద అంటారు, మీరు దేని మీదైనా ధ్యానం చేయండి, నాకు పర్లేదు. నేను దేని మీద ధ్యానం చేస్తాను తెలుసా? సింహం ఒక శక్తి మీద ధ్యానం చేస్తాను, దాని బలం మీద ధ్యానం చేస్తాను. లయన్ ఈజ్ అ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఈ విధంగా మనం లీడర్షిప్ని డెవలప్ చేసుకోవాలి. సో ఫాలోవర్, సాక్రిఫైస్, నీ కమిట్మెంట్, నీ కాన్సన్ట్రేషన్, నీ ప్యూరిటీ. ఈ 5 ప్రతిరోజు ప్రాక్టీస్ చేయి. అప్పుడు వన్ డే యూ విల్ కాంకర్ ది వరల్డ్. నీ యూనివర్సల్ లీడర్ అవుతావు. కేవలం ఒక టీమ్ లీడరో, కాలేజ్ లీడరో కాదు. నువ్వు విదేశాల్లోనే జయించే ఒక సామర్థ్యం ప్రతి ఒక్కళ్ళు ఉంది అని స్వామీజీ దాని మీద ఆలోచించి ఉంటారు. స్వామీజీ, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. నమస్కారం స్వామీజీ, నా పేరు వల్లిక. ఎడ్యుకేషన్ ఇస్ దట్ విచ్ స్ట్రెంథన్స్ వన్స్ క్యారెక్టర్ అని స్వామీజీ చెప్పారు. కానీ ఇప్పుడున్న యూత్కి కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి ఎట్లా బిల్డ్ చేసుకుంటారు క్యారెక్టర్? ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఎడ్యుకేషన్ అనేది, విద్యాభ్యాసం అనేది క్యారెక్టర్ డెవలప్మెంట్. క్యారెక్టర్ అంటే రిపీటెడ్ హ్యాబిట్స్. ప్రతిరోజు ఏ పని నిష్ఠతో, నా ప్రేమతో చేస్తున్నామో అది వారం తర్వాత అది క్యారెక్టర్ అయిపోతుంది. సో ఏది ముందు నీకు ఇంట్రెస్ట్, దేని మీద నీకు ప్రేమ కలుగుతుంది, ఏమి చేస్తే నీకు తృప్తిగా ఉంటుంది, దాని మీద ఆలోచించాలి. ఇక్కడ విద్యాభ్యాసానికి, నువ్వు అక్షరాభ్యాసానికి వ్యత్యాసం తెలుసుకోండి. డిఫరెన్స్ లిటరసీ అండ్ ఎడ్యుకేషన్. మన స్టాటిస్టిక్స్ ఎలాగుంటాయి? ఎంతమంది అక్షరాభ్యాసం వచ్చు తెలంగాణలో ఆర్ ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో లిటరసీ క్యాంపెయిన్ జరుగుతుంది. ఎడ్యుకేషన్ గురించి ఎవరు మాట్లాడతలేదు. అయితే ఇప్పుడిప్పుడు ప్రభుత్వం వాళ్ళు కొంచెం ఆ ఎడ్యుకేషన్ దీన్ని మార్చి లిటరసీ నుండి మ్యాన్ మేకింగ్ రావాలి, పిల్లల్లో ఒక కాన్ఫిడెన్స్ రావాలి, పిల్లల్లో స్కిల్స్ డెవలప్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. 120 సంవత్సరాల ముందే స్వామీజీ దాన్ని ఎంతో కొట్టుకున్నారు. ఇలాంటి విద్యాభ్యాసం కావాలి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారడం అవసరం లేదు. ఉండే సబ్జెక్ట్స్నే మనం చక్కగా మంచి కాన్ఫిడెన్స్తో, ప్రేమతో చదివితే అదే మాకు నాలెడ్జ్ వస్తుంది. ట్రై టు అండర్స్టాండ్ నాలెడ్జ్కి, ఇన్ఫర్మేషన్కి వ్యత్యాసం. ఇన్ఫర్మేషన్ ఇలాగ జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది, ఇన్ని మార్కులు, అదంతా. బట్ మనం సైన్స్ అండ్ సబ్జెక్ట్ తీసుకుంటే, మీరందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు, మీరు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చూసుకుంటే ఒక మేధావి అన్నాడు, మా భారతదేశంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లోటు లేదు, ఇంజనీర్స్ చాలా అవసరం అని. ఇంజనీరింగ్ మైండ్ డెవలప్ చేసుకోండి, ఆ కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోండి. సపోజ్ ఈ శ్రీధరన్ ఉన్నారు, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంజనీర్స్ ఆఫ్ ది కంట్రీ, రైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయన ఎంత క్యారెక్టర్,
ఇది కూడా కనబడదు ఆయనకి. ఎవరు ఇలాగా వేళ్ళు చూపించి నువ్వు ఇలాంటి బ్యాడ్ పనులు చేశామని ఎవరు చూపించినందుకు లేదు. అబ్సల్యూట్లీ క్లియర్. సో ఎంత పెద్ద సిచ్యువేషన్లో కూడా నువ్వు ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవచ్చు. నీ డిగ్రీనో నువ్వు ఏం చదువుతావో ఇంపార్టెంట్ కాదు. లాస్ట్ పాయింట్ స్వామి చెప్తారు ఏమిటంటే, ఏ విద్యార్థి అయినా నేను స్పిరిట్, నేను ఆత్మ, నాలో చైతన్యం, శక్తి ఉంది అంటే హీల్ బికమ్ ఎ బెటర్ స్టూడెంట్. ఒక లాయర్ విల్ బికమ్ ఎ బెటర్ లాయర్. ఏ డాక్టర్ విల్ బికమ్ ఎ బెటర్ డాక్టర్. మనకు అలాంటి పీపుల్ కావాలి, అలాంటి యువకులు కావాలి. నువ్వు ఏం చదువుతావో ఇంపార్టెంట్ కాదు, ఎలా చదువుతావో ఇంపార్టెంట్. అప్పుడు హ్యూమన్ ఎక్సలెన్స్కి, క్యారెక్టర్కి నీకు వెయిట్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్యారెక్టర్. తల్లి దగ్గర నువ్వేం నేర్చుకున్నావు అదే నీ ఫైనల్ ప్రాపర్టీ. సో ఆ విధంగా వివేకానంద అంటారు. ఒక లాస్ట్ పాయింట్ ఏంటంటే, కలకత్తాలో నేను ఏమేమి చదువుకున్నాను యూనివర్సిటీలో, ఏమైనా మందు ఉంటే మర్చిపోవడానికి నేను ఫస్ట్ ఆ మందుని తినేవాడిని అని. మందుని తిని మర్చిపోయి రామకృష్ణ పాదాల దగ్గర కూర్చొనే ఇది ఉందని ఇష్టం నాకు అని. అంటే అలాంటి ఒక స్పిరిచువల్ యూనివర్సిటీ, క్యారెక్టర్ యూనివర్సిటీ వివేకానంద చెప్పారు. ఈ డిజిటల్ ఇండియా అని మీరు అందరూ విన్నారు, ప్రైమ్ మినిస్టర్ మోదీ చెప్పింది. డిజిటల్ ఇండియాతో పాటు మీరందరూ క్యారెక్టర్ ఇండియా గురించి ఆలోచిస్తే హోల్ కంట్రీ విల్ బికమ్ ఎక్సలెంట్. అది రియల్ ఎడ్యుకేషన్. రైట్, నెక్స్ట్. నమస్తే స్వామీజీ, నా పేరు మాన్సా. స్వామీజీ ఎప్పుడు అంటారు ఆత్మవిశ్వాసం ఉండాలి మనకి అంటారు. కాన్ఫిడెన్స్కి, ఓవర్ కాన్ఫిడెన్స్కి ఎలా వ్యత్యాసం చూపించగలం మనం? అసలు మన డిక్షనరీలో చూస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అనే పదమే లేదు. ఇది ఎవరో సృష్టించిన పదం. అది అంటే నార్మల్గా మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అంట. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అర్థం ఏమిటి? అన్నీ తెలుసు అని అర్థమా? లేకపోతే నీకు తెలిసి నువ్వు యారోగెంట్ అయిపోతావా? అక్కడ వస్తుంది పాయింట్. నువ్వెవరు నాకు చెప్పేది? నాకు అని తెలుసు కదా, ఈ రూల్ ఎందుకు నాకు తెలుసు కదా, టీచర్ ఎందుకు నాకు అన్నిసార్లు నాకు చెప్పాలి, నాకు తెలుసు కదా. ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్. బట్ యాక్చువల్లీ అది సరి అయిన పదం కాదు ఇంగ్లీష్లో. ఐదర్ యు ఆర్ కాన్ఫిడెంట్, నాకు తెలుసు, నేను చేయగలను ఈ పనిని, నేను 100 కిలోమీటర్లు పరిగెత్తగలను, కాన్ఫిడెన్స్ అది. ఇంత ఏముందిలే అని అంటే సంథింగ్ రాంగ్ విత్ యువర్ యాటిట్యూడ్. సో ఇక్కడ యారోగెన్స్కి కాన్ఫిడెన్స్కి వ్యత్యాసం తెలుసుకోండి. పొగరు, అహంభావం, నో రెస్పెక్ట్, ఈ వాల్యూస్ లేని వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, ఇంకా బ్యాడ్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్న వాళ్ళు. లాంగ్వేజ్ ఉంది బట్ బ్యాడ్ లాంగ్వేజ్ అంటాం అంటే ఈజ్ నాట్ రెస్పెక్టింగ్ ది పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అది ఓవర్ కాన్ఫిడెన్స్. సో ట్రై టు హ్యావ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. నీ ఆత్మవిశ్వాసం ఉంటే నిన్ను కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను. నేను తిట్టను, లేక నేను తిరస్కరించను. నువ్వు చెప్పింది ఏదో ఉండొచ్చేమో, ఐ మే నాట్ యాక్సెప్ట్ వాట్ యు సే, బట్ నేను రెస్పెక్ట్ చేస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ వాల్యూస్. అప్పుడు యారోగెన్స్ తగ్గి కాన్ఫిడెన్స్ వైపు మనం వెళ్తాం. ఓకే, కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఓవర్ కాన్ఫిడెన్స్ అనే పదం లేదు, అంటే పొగరు అయిపోతుంది. యారోగెన్స్ అని మనం వ్యవహారం చేస్తాం, దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్. నమస్కారం స్వామీజీ, నా పేరు తేజ. ప్రతి ఒక్కరి లైఫ్లో గోల్స్ ఉంటాయి, అవి రీచ్ అవ్వడంలో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అవి విల్ పవర్ లూజ్ కాకుండా ఓవర్కమ్ చేయడం ఎలా? విల్ పవర్ని యూజ్ చేసుకోవాలి అంటే ముందుగా మీ అందరికీనూ ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం కంటే వివేకానంద ఏ పదం ఉపయోగిస్తారు? శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ పాజిటివ్ థాట్స్, ఆల్ పాజిటివ్ ఫోర్సెస్. సబ్కాన్షియస్ మైండ్లో అంత పవర్ ఉంది మనకి, బట్ 90% ఆఫ్ ది ఎనర్జీని మనం వేస్ట్ చేస్తున్నాం ఇన్ గాసిపింగ్ ఆర్ పెటీ పాలిటిక్స్ అండ్ పెటీ వర్క్. 90% వీఆర్ వేస్టింగ్ అంటారు వివేకానంద. మనం తినడానికి, పడుకోవడానికి, చిన్న చిన్న పనులు చేయడానికి 1%, 2% చాలు. పెద్ద ఐన్స్టీన్ బ్రెయిన్ అవసరం లేదు. విల్ పవర్ ఆల్రెడీ ఉంది, బట్ దాన్ని ఎలా బయటికి తీసుకురావడం? ఫస్ట్ నీ శ్రద్ధ. రామకృష్ణ పరమహంస చెప్తుంటారు ఒక ఎగ్జాంపుల్. ఒక దొంగోడు ఒక రూమ్లో ఉన్నారు, పక్క రూమ్లో ఒక బ్యాగ్ ఆఫ్ గోల్డ్ ఉంది. ఆ దొంగోడికి మనం ఇన్స్ట్రక్షన్స్ చెప్తాం, న్యూస్ పంపిస్తాం, పక్క రూమ్లో గోల్డ్ ఉందని. ఎలా ఉంటాడు అతను? విల్ బీ హ్యాపీ? పడుకోవడానికి నిద్ర రాదాడికి. ఎలాగది కన్నం కొట్టి ఆ గోల్డ్ని సంపాదించాలో అతను ప్లాన్ చేస్తూ ఉంటాడు. అంత అది లక్ష్యం ఆడికి. ఈజ్ అ దొంగ. ఈ దొంగతనం. అతను వేరే మంచి పనులు చేయమని చేయడాడు. సో అతను ఏ విధమైన అట్ ఎనీ కాస్ట్ తొందరగా పోలీసు వాళ్ళు దొరకకుండా ఐ షుడ్ గెట్ దట్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా నీ లక్ష్యం మీద నీకు సంకల్పం ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి, రైట్ రెజల్యూషన్, ధీశక్తి. ఎస్, ఐ విల్ అచీవ్ ఇట్ ఇన్ ద షార్ట్ పాసిబుల్ టైం. అందుకే చరిత్రలో గొప్పతనం ఏమిటి? భారతదేశ చరిత్ర లేక ప్రపంచ చరిత్ర కొంతమంది నాయకుల ఒక కథలు మనం చదువుతాం. అటు రాణి ఆఫ్ ఝాన్సీ అంటాం నార్త్ ఇండియాలో, ఇటు కృష్ణదేవరాయ అంటాం, రుద్రమదేవి అంటాం. వాళ్ళు తక్కువ సమయంలో పేరు ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఏమిటా ఇది లక్ష్యం వాళ్ళది?
ఐదర్ స్పోర్ట్స్లో ఆర్ మెడిటేషన్లో, మేనేజ్మెంట్లో ఆ ఒక లక్ష్యం వాళ్ళ కళ్ళ ముందు ప్రతిరోజు ఉంటుంది. ఆ బ్రిలియన్స్తో నువ్వు లక్ష్యాన్ని ఛేదించవచ్చు. యూ కెన్ కట్ త్రూ ద బ్యారియర్స్. అప్పుడు ఆటోమేటిక్గా నీకు హ్యాపీనెస్ ఉంటుంది, ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. హూ విల్ బీ బెనిఫిటెడ్ బై దట్ గోల్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ మెడిసిన్. రైట్ స్వామీజీ, మళ్ళీ మనం రేపు మరికొంతమంది స్టూడెంట్స్ సందేహాలను తీరుద్దాం. అలాగే కలకత్తా ఉపన్యాసం మొదటి ఉపన్యాసం ముగింపు కూడా రేపు తెలుసుకుందాం. ధన్యవాదాలండి. ఇది వాల్టి రైజ్ అండ్ షైన్. నమస్తే. రైజ్ అండ్ షైన్ HMTV ఫ్లాట్ నెంబర్ 1042 రోడ్ నెంబర్ 52 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ పిన్ కోడ్ 5,33,000. ఈమెయిల్ ID riseandshine@hmtv.in.